హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ థింగ్ నా బుజ్జిగాడు పనుకొనేసాడు. అండ్ ఇంకిప్పుడు టైం వచ్చేసింది మన హౌస్ని రెస్క్యూ చేయడానికి. అండ్ ఈ బుక్స్ అన్ని క్రాస్గా పడిపోయింటాయి. బెడ్ ఫుల్గా లైక్ డర్టీగా ఉంది. అండ్ పిల్లోస్ ఎక్కడంటే అక్కడ పడిపోయింటాయి. బెడ్రూమ్లో, కిచెన్ అయ్యప్ప ఫుల్ మెస్సీ అంటే మెస్సీగా ఉంది. అండ్ సింక్లో వెజల్స్ ఫుల్ ఒక మౌంటైన్ లాగా కంటిన్యూస్గా ఉన్నాయి. అండ్ గ్యాస్ కూడా ఫుల్ గలీజ్ అయిపోయింది. అండ్ కిచెన్లో కూడా ఫుల్ అంటే డర్టీగా ఉంది. నాకైతే ఈరోజు ఫుల్ డీప్ క్లీనింగ్ పడుతుంది అనుకుంటాను. ఫస్టే నేను టయర్డ్ అయిపోయాను. ఏంటో తెలియదు కానీ ఫుల్ ఒకలాగా అర్థరైటిస్ కొంచెం ఎక్కువైనట్లుంది సిమ్టమ్స్. మళ్ళీ వస్తుందేమో అని భయం వేస్తుంది. కాకపోతే లేదు. అయినా ఏంటో వస్తుందేమో అని ఒక మైండ్ ఇదిగా ఉంది నాకు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ టయర్డ్ అయినా కానీ చేసుకోవాలి కదా. సిటీలో ఉండే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటుందంటే అన్నం మిగిలిపోయినా ఏం కూర మిగిలిపోయినా కవర్లోకి వేసే పారేయాలి. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి హాల్లో ఫ్లోర్లో టాయ్స్ అన్నీ పడిపోయిండాయి. సో క్లీన్గా ఎత్తి పెట్టాలి. అండ్ బెడ్రూమ్లో బెడ్ అరేంజ్ చేయడం కానీ, షీట్స్ చేంజ్ చేయడం కానీ. అండ్ తర్వాత ఫ్రెండ్స్, కొన్ని రోజులు మనం మార్నింగ్ నుండి బిజీ ఉంటాము. ఇంకా ఈవినింగ్కి హౌస్ టోటల్ సినిమా షూటింగ్స్ ఎట్లా ఉంటుంది. బట్ ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తా స్టెప్ బై స్టెప్, కొంచెం కొంచెం మ్యూజిక్ పెట్టుకొని అండ్ లైక్ ఫోన్లో వీడియో పెట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి నేను ఈ లైక్ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ వర్క్ చేయడం అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నాకు ఈరోజు ఫుల్ లో ఎనర్జీ. అండ్ లెట్స్ స్టార్ట్ ది క్లీనింగ్ మిషన్ ఫ్రెండ్స్. స్టే విత్ మీ టిల్ ది ఎండ్. మళ్ళీ హౌస్ షైనింగ్ స్టార్లా ఉంటుంది. ఏదేదో సోది చెప్తున్నాను అనుకోకండి, కానీ వినండి, ఏదో చెప్తున్నాను కదా. స్క్రిప్ట్ అయితే ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. టుడే వీడియోలో కొంచెం మన డైలీ స్ట్రగల్, కొంచెం మన డ్రీమ్స్ అండ్ కొంచెం మన రియాలిటీ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బీయింగ్ అ హౌస్ వైఫ్ అండ్ స్టడీయింగ్ ఈజ్ నాట్ ఈజీ ఎట్ ఆల్. మార్నింగ్ క్లీనింగ్ నుండి కుకింగ్, బేబీ కేర్ అండ్ ఇన్ బిట్వీన్ చదవడానికి టైం కూడా తీసుకోవాలి అంటే ఇట్స్ లైక్ మ్యాజిక్ మేనేజ్ చేయాలన్నమాట. సమ్‌టైమ్స్ నేను కూడా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతాను. సమ్‌టైమ్స్ ఐ క్రై టు. అండ్ బికాజ్ అలాంగ్ విత్ దట్ వర్క్ నాకు ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ కూడా ఉంది కాబట్టి సో ఐ కాంట్ డూ కంటిన్యూయస్ వర్క్ అనమాట. లైక్ స్మాల్ స్మాల్ బ్రేక్స్ తీసుకోవాలి. బట్ స్టిల్ మనం స్టాప్ అయిపోతే డ్రీమ్స్ కూడా స్టాప్ అయిపోతాయి. అండ్ సో ఐ వోంట్ స్టాప్. నేనైతే ఫస్ట్ నుండి ఇంత డెడికేటెడ్‌గా లేననమాట. నేనైతే రీసెంట్‌గానే ఇంత లైక్ డెడికేటెడ్‌గా ఫుల్ కన్సిస్టెంట్‌గా ఉండడము వర్క్‌లో గానీ అండ్ మన డ్రీమ్‌ని చేయడంలో గానీ అంతే. అండ్ ఫస్ట్ అయితే నేను ఎక్కడ లైక్ వర్క్ ఎక్కడన్నా ఉండి నేను ఫస్ట్ లేజీ అనేటట్ల నేను ఉంటుండే. బట్ ఇప్పుడు అలా కాదు. అండ్ నాకి లైక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా గానీ ప్రతి వర్క్ చేసేస్తాను. అండ్ అప్ టు టైం చేయకున్నాను ఓకే. ఆ డే మొత్తంలో క్లీన్‌గానే పెట్టేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి అండ్ బేబీతో కొంచెం టైమ్ పాస్ చేయడం అంటే కొంచెం అదే కొంతసేపు బేబీకి కూడా టైం ఇవ్వాలి అని చెప్పి ఆడుకుంటామనుకోండి. ఆ టైమే ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో తెలీదు. 1 అవర్ అనుకుంటే అది 2, 3 అవర్స్ అయిపోతుంది. అండ్ వీళ్ళని పనుకోబెట్టి పని చేయాలంటే అది పీక్స్‌లో ఉంటుంది. అండ్ ఫుల్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత సింక్ చూస్తే డిషెస్ ఉండే. సో దట్ అవన్నీ ఫుల్‌గా చూస్తూ ఉంటిని. అండ్ నేనైతే నార్మల్‌గా వ్లాగ్ చేయకుంటే లైక్ ఎంసీక్యూస్ అవన్నీ యూట్యూబ్‌లో ఉంటాయి కదా. లైక్ యూట్యూబ్‌లో ఫార్మసీ ఇండియా అండ్ జీపెట్ డిస్కషన్ సెంటర్ అని చెప్పి వాళ్ళ వీడియోస్ అన్నీ ప్లే చేస్తుంటాను. సో వింటూ వాచ్ చేస్తుంటాను. అండ్ ఈరోజైతే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి లైక్ అలా వినలేదనమాట. జస్ట్ సాంగ్ పెట్టేసి అక్కడ కెమెరా పెట్టి ఫోన్ పెట్టేసి వ్లాగ్ చేస్తున్నాను. అండ్ లిటరల్లీ ఏంటంటే కిచెన్‌లో ఫుల్ డీప్‌గా క్లీన్ చేసేసి ఈరోజు నైట్ క్లీన్ చేశాను. నెక్స్ట్ డే ఉండదు ఇంత క్లీనింగు. అండ్ ఆ నెక్స్ట్ డే వస్తుంది. అంటే 2 డేస్ వన్స్ కొంచెం క్లీనింగ్ పని ఉంటుంది. అండ్ డైలీ ఉండదు. ఈరోజు చేశాను. అండ్ లిటరల్లీ ఫుల్ టైర్డ్ అయిపోయింటిని. అయినా చేయాలి కదా అని చేసేసాను. హ్యాండ్స్ అయితే ఫుల్ పెయిన్ అయితుండే. అండ్ కాస్త వర్క్ చేయడం కానీ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవడం ఇలానే చేస్తుంటిని. అండ్ కిచెన్ పార్ట్ అయితే ఫుల్ క్లీన్ అయిపోయా. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయా. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత టైర్డ్ అయినానో అని చెప్పి. ఇంతసేపు నిలబడిండే దానికి నా బట్టలన్నీ తడిసిపోయిండే. అండ్ కాళ్ళైతే ఫుల్ పెయిన్ అయితుండే. అవన్నీ ఉతుక్కొని కూర్చొనేసాను. అండ్ కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత లైక్ అలా బయటంతా సత్తు నూకేసి అండ్ లోపలగా నేను సత్తు నూక్కొని వచ్చేసాను. ఫస్ట్ సత్తు నూకేస్తాము కిచెన్‌లోది, బయటకేసేసి తర్వాత హాల్ క్లీనింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను.
టుడే డిన్నర్కి అయితే మెంతకూర పప్పు, అంటే నార్మల్గా మేము మెంతాకు అంటాము, అది సాంబార్ చేసింది. సో తర్వాత ముద్ద చేసి తిన్నాము. దట్టు ఎప్పుడు అని చెప్తే 10:30, 11 అయింది మా హస్బెండ్ రావడానికి. సింపుల్‌గా, సూపర్‌గా ఉండే, కంఫర్టబుల్‌గా ఉండే డిష్ మాత్రము. అండ్ ఆ సాంబారు నా హస్బెండ్‌కి అయితే ఫేవరెట్ అనమాట పప్పు. ఆంధ్ర సైడ్ కాబట్టి పప్పు అంటే తెలియకుండా ఉంటారు ఎవరును. అండ్ నెక్స్ట్ మన కిచెన్‌లో కొంచెం వైబ్స్ బాగుండే ఈరోజు. ఫుల్ అంతా క్లీన్ చేసేసాం కదా! కొంచెం హ్యాపీనెస్‌గా ఉండే. అండ్ తర్వాత అయితే ఒక లైక్ న్యూ బుక్ వచ్చిందనమాట ఆర్డర్ చేసింది. సో ప్యాకింగ్ ఓపెన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. న్యూ బుక్స్, న్యూ డ్రెసెస్ వల్ల. సో ఫ్రెష్ బుక్ స్మెల్ అయితే చాలా బాగా ఇష్టం నాకి. అండ్ కవర్ పేజ్ చూసి చాలా మోటివేషన్ వచ్చేసింది. నాకు ఇప్పుడే ఒక చాప్టర్ చదివేయాలి అనేటట్లు అయిపోయిండే. సో దట్ కూర్చొని ఒక్క చాప్టర్ అంతా చదివేకేయాలి. చాప్టర్ వైస్ కాదు, అది ఎంసీక్యూస్ నేను ఆర్డర్ చేసిండేది. సో నైట్ టైమ్ రీడింగ్ అంటే కామ్‌గా ఉంటుంది, సైలెంట్‌గా ఉంటుంది. సో దట్ యావదే రీతి లైక్ డిస్టర్బెన్స్ ఉండదు, నాయిస్ ఉండదు కాబట్టి పిల్లోళ్ళు గాని డిస్టర్బ్ చేయరు. మనం ఇంట్రెస్టింగ్‌గా చదవచ్చు. అండ్ తర్వాత షార్ట్ సెషన్స్‌గా డివైడ్ చేసేసి చదువుకోవాలి. నేనైతే ఈరోజు వచ్చేసి ఫార్మకాగ్నసీ టాపిక్స్ చదివాను. దట్టు ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్, యాక్షన్ అండ్ దాంట్లో ఉండే టైప్స్ ఆఫ్ అడ్రినర్జిక్ అండ్ లైక్ సీవీఎస్, సీఎన్ఎస్ అవన్నీ, కార్డియోవాస్కులర్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇవన్నీ లైక్ షార్ట్‌గా, ఫుల్ డీటెయిల్డ్‌గా కాదు, షార్ట్‌గా చదివాను. అండ్ దాని త్రూ నేనైతే ఏం చేస్తానంటే నార్మల్‌గా షార్ట్ చాప్టర్స్ చదువుతాను ఫోన్‌లో చూసుకొని. టెక్స్ట్ బుక్స్ ఇంకా లేవు నా దగ్గర. సో అన్ని టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే అయ్యేది. ఎందుకంటే మా ఫార్మసీ వాళ్ళకి ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్ అని లేదు. ఒక్క సబ్జెక్ట్‌కి లైక్ ఒక సెమ్‌లో 4 సబ్జెక్ట్స్ ఉంటే ఆ ఒక్క సబ్జెక్ట్‌కనే 5-8 బుక్స్ ఉంటాయన్నమాట. ఏ బుక్స్ అని తీసుకునేది, ఆ బుక్‌లో కొంచెం, ఈ బుక్‌లో కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ మనం ప్రిపేర్ చేయాలి. సో దట్ ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయలేదు. జస్ట్ చాట్‌జీపీటీలో, గూగుల్‌లో, యూట్యూబ్‌లో టాపిక్స్ అన్ని నేర్చుకుంటాను. తర్వాత ఆ రిలేటెడ్ టాపిక్‌కి కొంచెం ఎంసీక్యూ, డైలీ ఒక 10 ఎంసీక్యూ క్లియర్ చేస్తాను. గెస్ చేయండి వాట్ ఫ్రెండ్స్, జిలేబీ కొన్ని తీసుకొనొచ్చాడు. అప్పుడు మెంతికూర చారు, అది మళ్ళీ జిలేబీ కాంబో సూపర్‌గా ఉంటే మనసుకి చాలా ఫుల్ హ్యాపీగా ఉండే. ఎందుకంటే ఇలా ఫ్యామిలీతో అండ్ లైక్ టైర్డ్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా కావాలి కదా! తర్వాతనే డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిన తర్వాత బేబీ పడుకోయిండే కాబట్టి సో దట్ బెడ్ పైన నీట్‌గా ఇక్కడ దివాన పైననే ఏసింది. ఎందుకంటే నేను అక్కడే కదా చదువుకోవడము. తర్వాత బెడ్ అంతా నీట్‌గా రెడీ చేసేసి తన్ని తీసుకుపోయి అక్కడ వేసి పనుకొనేసాం మేము. అంటే పనుకోలేదు, 1 అవర్ ఎంసీక్యూ అలా ప్లే చేశాను. ఆ పొద్దు టైర్డ్‌గా ఉండే, నిద్ర ఎందుకో పట్టలేదు. బాడీ పెయిన్స్‌గా ఉండే కాబట్టి ఎంసీక్యూ ప్లే చేసుకొని పనుకున్నాను. లేదమ్మా కూర్చో, కూర్చో. అమ్మ ఈడే ఉంచుడు. తర్వాత అయితే ఈ నైట్ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కంటిన్యూయేషన్ ఆఫ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట. నార్మల్‌గా 6 ఏఎంకి లేచాము. లేచాం గానీ కొంచెం అలా లేజీ ఉంటాము. లేచిన వెంటనే పని చేయను. ఎందుకంటే నైట్ అంతా పని చేశాను కదా! సో దట్ టైర్డ్ అయ్యింది. నా బుజ్జిగాడు లేసి కాబట్టి లేసింది. లేకుంటే లేస్తుండలేదు. అండ్ తనకి పాలు కాగబెట్టిచ్చి అండ్ తర్వాత కొంచెము లైక్ కుక్ చేయడం ఉండే. లైక్ ముల్లంగి సాంబార్ అండ్ ఇది. సో దట్ అవి చేసేసి ముల్లంగి సాంబారు అండ్ లేసాము. నా బుజ్జిగాడు లేసి, నేనైతే టైర్డ్ అయిపోయింటిని నైట్ పని చేసి. కంటిన్యూయస్‌గా చేసేకి నాకు కొంచెం రిస్క్ అనమాట. అండ్ ఎలాగో చేశాను కదా! పనుకుందామంటే వీడు లేచేసాడు. ఇలాంటి టైంలోనే మనకి రెస్ట్ దొరకదనమాట. తర్వాతయితే ముల్లంగి సాంబార్ చేసి రైస్ చేసేసాను. నా హస్బెండ్ తిని వెళ్ళిపోయాడు పనికి. మా బుజ్జిగాడయితే 9కి, 10కి పనుకుంటాడంటే ఈరోజు ఎందుకో 12కి పనుకున్నాడు. సో తనతో పాటేనే నేను లైక్ భోజనం తినేకి టైమే దొరకలేదు. తనతో పాటే కొంచెం అలా ఊరికే అలా బుక్ తీసుకొని ముందర పెట్టుకొని ఆడుకుంటూ కొంచెం కొంచెం ఊరికే ఒకటో రెండో క్వెషన్స్ చూస్తూ ఉంటి. అండ్ కంప్లీట్‌గా ఏం డెడికేటెడ్‌గా కాదు, జస్ట్ అలా గ్లాన్స్ చేస్తూ ఉండి. అండ్ చిన్న చిన్న టైంలో గానీ కొంచెం మనం బ్రైన్‌లోకి వెళ్ళినా అది కూడా ఇంపార్టెంట్ అంతే. తర్వాత నేను లైక్ ఓకే, మనము ఒక పారాగ్రాఫ్ చదవడానికి కూడా 5 మినిట్స్ దొరుకుతుంది అంటే బట్ ఓకే, దిస్ ఇస్ ద ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట. అండ్ ఫైనల్లీ బేబీ నిద్రపోయాడు. ఇంకా హౌస్ హోల్డ్ వర్క్ కంప్లీట్ అయిపోయిండే కదా రాత్రి. సో దట్ నార్మల్ కుక్ చేసిండే వెజల్స్ అన్నీ ఉంటే అవి వాష్ చేసేసి అండ్ క్విక్ రివిజన్ అంటే ఒక 20-30 మినిట్స్‌లో అయిపోవాలి అనే రేంజ్‌లో స్టార్ట్ చేశాను నీట్‌గా తినేసి. తర్వాత నార్మల్‌గా 1 అవర్ నా బుజ్జిగాడు పనుకోనింది 1 అవర్ కాబట్టి సో, నేనైతే నైట్ అయితే రివిజన్ చేసింటిని కదా! మార్నింగ్ దాన్నే కంటిన్యూ చేస్తాను. కొత్త టాపిక్ అంటే ఇంకా నేను టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసుకొని చదవడం ఇంకా స్టార్ట్ చేయలేదనమాట. సో, ఫ్రెండ్స్ ఇది నా యెస్టర్‌డే ఈవినింగ్ నుండి టుడే మార్నింగ్ వరకు జర్నీ అనమాట. క్లీనింగ్, కుకింగ్ అండ్ బేబీ కేర్, రీడింగ్ లైఫ్‌లో బిజీగా ఉంటుందనమాట. టైర్డ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. కొన్ని రోజులు ఏడుస్తాము. కొన్ని రోజుల్లో నవ్వుతాము. బట్ డ్రీమ్స్ అనేవి ఎప్పుడు గాని గివ్ అప్ చేయకూడదు. మన హార్డ్ వర్క్ స్లోగా అయినా గాని వన్ డే మనకి సక్సెస్ తప్పకుండా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.